ముఖ్యమంత్రి అయినా రాజకీయ పార్టీ అధ్యక్షుడైనా ప్రత్యర్థి విషయాలు తెలిస్తే వాటిని వాడుకుని ఎదుటివారిని తొక్కే ప్రయత్నం చేస్తారు. కానీ 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఏబిఎన్ఆర్కే కొత్త పలుకులో వాడిన కొన్ని పదాలని అభ్యంతరకరం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏబిఎన్ఆర్కే మీద దాడి చేయడం, దానికి కౌంటర్గా ఏబిఎన్ఆర్కే మొన్న వీకెండ్ డిబేట్లో మాట్లాడుతూ జగన్ రెడ్డి ఉదంతో ఒకటి బయట తీసుకొచ్చారు. ఆయన ఏం జరిగిందో చెప్పలేదు, కానీ చెబితే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో అంటూ వార్నింగ్ ఇచ్చినట్టు ఇచ్చారు. ఏబిఎన్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత రకరకాల ఉదంతాలు బయటకు వస్తూ ఉన్నాయి. వాటిలో ఒకటి 2000 సంవత్సరంలో భారతిరెడ్డి గారు జగన్ మీద కేసు పెడితే ఆ కేసు విషయం తెలిసి చంద్రబాబు నాయుడు గారే ఆపారు, కుటుంబ సమస్యలని వీధికి ఎక్కించొద్దని చెప్పి పోలీసులకు చెప్పారన్న వార్తలు అయితే హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఆనాడు ఏం జరిగింది? ఒక ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అలా వ్యవహరించారు? రాజశేఖర రెడ్డి శత్రువు అయినా రాజకీయంగా ఎందుకు వాడుకోలేదు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మహిళా నేత సూర్యదేవర లత గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే లత గారు. నమస్తే. 2000 సంవత్సరం భారతిరెడ్డి గారు జగన్ రెడ్డి మీద కేసు పెడితే ఆ కేసు బయటికి రాకుండా కాపాడింది చంద్రబాబు నాయుడు గారే అన్న వార్త బాగా ప్రచారం జరుగుతూ ఉంది. మీకు అవగాహన ఉంటుంది. జగన్ రెడ్డిని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు, అతని వ్యవహార శైలి చూస్తూనే ఉన్నారు, సమాజంలో జరిగిన ప్రచారం చూస్తూనే ఉన్నారు. ఈ వార్తను ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? మనకు ఇప్పుడు అందరూ ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటే ఆయన సీఎం అయిన తర్వాత పరిస్థితులు, ఆయన పార్టీ పెట్టిన తర్వాత పరిస్థితుల గురించే ఆలోచిస్తున్నారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేది అందరికీ తెలియదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మేబీ అందరికీ తెలిసిన విషయం, కొంతమందికి తెలుసు. సీఎం అయిన తర్వాత వచ్చి ఏదో ఒక పెద్ద ఫ్యామిలీలో నుంచి వాళ్ళకి అన్ని వేల కోట్లు ఉన్నాయి, రాయల్స్ ఫ్యామిలీ అని ఈ రేంజ్లో డిస్కషన్స్. కానీ భారతిరెడ్డి గారు కూడా అంత పెద్ద ఫ్యామిలీ నుంచి డబ్బులు తెచ్చి వేల కోట్ల నుంచి వచ్చిన ఆవిడ కాదు. ఎందుకంటే అట్లా ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇల్లు కూడా తాకట్లో ఉండేది అని చెప్పి కూడా మనకు తెలుసు. సరే, ఆయన సీఎం అయినాక బిజినెస్లు చేసుకున్నారో ఏం చేశారో ఏంటో సంపాదించారు, దానికోసం ఈ రోజున గొడవలు పడుతున్నారు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెళ్ళైన తర్వాత ఏం చేసేవాళ్ళు? ఆయనకి పెద్ద ఇన్కమ్ లేదు, పెద్ద ఇన్కమ్ సోర్సెస్ లేదు, ఏ బిజినెస్ లేదు, ఏ రకంగా కూడా ఆయన సెటిల్డ్గా, అంటే ఒక ఫ్యామిలీ మెన్ సెటిల్మెంట్ ఉన్న ఇది ఆయనలో లేదు. ఒక ఉద్యోగం అట్లాంటిది ఏమి, ఏదో చిన్న చిన్న ఇవి బిజినెస్ ఏదో చేసుకునేవాళ్ళు. కానీ అప్పటికి అంటే కొంచెం ఆయన హార్ష్గా ఉండటము, ఆయన మొండితనము అవి ఉండొచ్చేమో, కానీ దాంతో భార్యాభర్తలకి తరచూ గొడవలు అయ్యేదని, దాంతో భారతిరెడ్డి గారు కూడా వెళ్ళిపోయి కేసు పెట్టారనేది అయితే అప్పుడు జస్ట్ ఒక చర్చ వచ్చింది, కానీ మాట్లాడుకోవటం వాళ్ళతో వీళ్ళతో వినటమే కానివ్వండి. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ రోజున దాన్ని బయట రావటం జరిగింది. అది ఆర్కే గారు ఒక వీకెండ్లో ఒక చిన్న మాట, ఇంట్లో జరిగిన గొడవ అని అనటంలో బయట రావటం. ఎందుకంటే పెళ్లికి ముందు కూడా భారతిరెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి గారు మంచి డాక్టర్, పులివెందుల్లో మంచి పేరు ఉంది ఆయనకి. వీళ్ళు అప్పటికి ఒక మోస్తరు కుటుంబమే, పెద్ద రాజకీయ పలుపులు లేదు, కానీ దౌర్జన్యాలు ఇట్లా మంచి పలుకుబడి ఉంది. గంగిరెడ్డి గారిని కూడా బెదిరించి మరీ పెళ్లి చేశారన్న వార్తలు కూడా ఆ రోజుల్లో వినిపించినాయి. అవి కూడా వాస్తవేనంటారా? గంగిరెడ్డి గారు అంటే ఆయన ఒక డాక్టర్ కాబట్టి, ఎడ్యుకేటెడ్ కాబట్టి, కొంచెం ఏదైనా చదువుకున్న వాళ్ళకని అనుకోవటానికి, రాజశేఖర్ రెడ్డి గారు కూడా డాక్టరే ఇక్కడ. సరే, రాజకీయంగా ఆయన మినిస్టర్గా కూడా చేశారు కాబట్టి ఇది కూడా ఉంటుంది, మినిస్టర్ కొడుకు అని కూడా ఉంటుంది. కాకపోతే అధికారం కోల్పోయి పార్టీలో ఇదైపోయిన తర్వాత రౌడీయిజం ఎక్కువ, వాళ్ళకి ఫ్యాక్షన్ గొడవలు ఎక్కువ. సో ఆయన ఇప్పుడు ఏదైతే పులివెందల కానివ్వండి ఇవన్నీ చూస్తూ ఉంటే ఎప్పుడు ఫ్యాక్షన్తో ఉండటం, రాజకీయంగా వాళ్ళకి మీద గొడవలు ఇవన్నీ ఉంటే డిస్టర్బెన్స్ ఎందుకు అనుకున్నారో ఏమో గంగిరెడ్డి గారు మనకు తెలియకపోవచ్చు. మేబీ అందుకని కూడా అవ్వచ్చు. కాకపోతే రిలేషన్ కూడా ఉంది వాళ్ళకి, చుట్టరికం కూడా ఉంది కాబట్టి అలా కూడా. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు మేనత్తే గంగిరెడ్డి గారి భార్య అంటారు. అవును. సో దాని మూలాన ఏమంటే చుట్టరికం కూడా ఉంది కాబట్టి ఒకవేళ చేసుకున్నా ఉండొచ్చు. కాకపోతే వీళ్ళిద్దరికీ డైవర్స్ తీసుకునే వరకు వెళ్ళారు అని అంటే ఖచ్చితంగా కొంచెం అప్పట్లో ఉన్న హార్ష్ స్వభావం అయి ఉండొచ్చు. నేను విన్నాను గొడవలు కూడా అయ్యేవి అనేది కూడా అప్పట్లో ఒక చిన్న, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అప్పుడు 2000 ఆ టైంలో వచ్చి ఇంత ఈ మీడియా కానీ ఇంత ఇది లేదు.
ఇది జస్ట్ ఒక కంప్లైంట్ ఇట్లాంటివే ఉంటూ ఉంటాయి. ఆ కంప్లైంట్ కూడా బయట రానివ్వకుండా చేయటం కూడా. గృహహింస కేసు పెట్టారు ఆవిడ, బయట రాకుండా చేశారు చంద్రబాబు అన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే కుటుంబ విలువలు కాపాడటం కానివ్వండి, వాళ్ళలో ఏదైనా ఒక వీక్నెస్ దొరికితే దాన్ని పబ్లిసిటీ చేసి దాని మూలాన రాజకీయంగా లబ్ధి పొందుదామని కానీ అలాంటి ఆలోచన లేని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఎంతసేపు ఏదైనా ప్రత్యర్థులతో పోరాడి ఎదురుగా పోరాడాలి కానీ వాళ్ళ వీక్నెస్లను పట్టుకొని పోరాడాలి, వాళ్ళ కుటుంబ సమస్యలను తీసుకొచ్చి రోడ్డును పడేసి వాళ్ళతో పోరాడాలి, ఆ రకంగా చేయాలనేది అయితే, ఎందుకంటే వాళ్ళ పరువు తీసేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన లేని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అది ఏ రోజు కూడా అదే అవకాశాలు వీళ్ళకి ఎవరికైనా ఉంటే అవి ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు, లేనివి కూడా సృష్టించారంటే ఇంకా ఉన్న వాటిని ఏ రకంగా ఇన్ని సంవత్సరాలు తెలిసినా కూడా ఎప్పుడు టీడీపీ పార్టీ అది క్యాష్ చేసుకోలేదు. ఇప్పటి వరకు స్టిల్ ఇప్పటి వరకు కూడా అది బయట రాలేదు. కానీ ఈ రోజున బయట వచ్చింది అని అంటే దానికి ఏంటి, మీరు ఆర్కే గారితో పడ్డ దీనిది ఆయన మీదకి వెళ్ళటం కానివ్వండి, అవన్నీ ఇప్పుడు బయట వస్తున్నాయి. ఖచ్చితంగా ఆ రోజునైతే ఉన్న ఇది ఏంటంటే, ఒకవేళ మేబీ మీరు అనుకోండి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కానీ సీఎం కాకుండా ఉంటే ఈ కంప్లైంట్లు ఇంకా ఎక్కువ అయ్యేది. సీఎం అయిన తర్వాత ఇప్పుడు సీఎం అయితే కొంచెం పుష్కలంగా డబ్బులు ఉంటాయి, పదవి ఎంజాయ్ చేయటం పరపతు అన్నీ ఉంటాయి కాబట్టి సో అప్పుడు కలిశారు. అని అంటే ఏంటి, మీరు ఫైనాన్షియల్గా వీక్ ఉన్నారనే కదా అర్థమైంది. అప్పుడు ఫైనాన్షియల్గా వీక్ ఉండటం ఒకటి, తరచూ గొడవలు చేయటం, మనిషి మూర్ఖుడు అవ్వటం ఒకటి, గొడవలు ఎక్కువే ఉంటాయి. మనము స్కూల్ డేస్ నుంచి చూసుకుంటుంటే ప్రతి స్కూల్లోనూ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనూ విన్నాం, పేపర్లు తీసేయటం, క్వశ్చన్ పేపర్స్ దొంగలించడం అనేది, దొంగతనం అది కూడా కేసు అయినట్టుంది. ఒక చోట ఆయుధాలతో పట్టుబట్టడం, ఆయుధాలు దొరికాయి, ఇట్లాంటివి మనకు తెలిసి సింహాద్రిపురం ఎస్ఐని కూడా కొట్టాడంట, అదొక కేసు. తెలిసి మనకు కొన్ని తెలియకుండా ఉండేటివి ఎన్ని, ఆ అధికార దర్పం పెట్టుకొని తెలియకుండా ఎన్ని చేశారు. సో అది కుటుంబ సభ్యుల మీద కూడా ఒక్కొక్కసారి అది రిఫ్లెక్ట్ అవుతాయి కదా. సో కానీ అది ఎక్కడ కూడా టీడీపీ ఎన్కాష్ చేసుకోవాలని కానివ్వండి, దాన్ని ఉపయోగించి వాళ్ళని పర్సనల్గా ఎప్పుడైనా అటాక్ చేయాలని కానీ చేయలేదు. మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారు ఎంత హుందాతనం అంటే, ఆయన్ని అన్ని మాటలు మాట్లాడిన రోజు కూడా ఆ విషయాన్ని బయట పెట్టలేదు. మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడిచ్చినారు, ఆ రోజు కూడా ఆయన బయట పెట్టలేదు. అంటే ఆయనకున్న ఫ్యామిలీ విలువలు కాపాడే వ్యక్తి. ఈ కేసే కాకుండానండి, అప్పుడు 10th క్లాస్ పేపర్లు దొంగతనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కాపాడారన్న ప్రచారం కూడా జరిగింది. ఆయుధాలు పట్టుబడినప్పుడు కూడా కాపాడింది చంద్రబాబు నాయుడు గారు అనేది ఒకటి ఉంది. కానీ వీళ్ళకి ఏంటంటే అండి, తిన్నింటి వాసాలు లెక్కేసే రకంలాగానే అనిపిస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తే తండ్రిని అడ్డం పెట్టుకొని, తండ్రి చనిపోయిన తర్వాత శవరాజకీయాలు చేయటం కానివ్వండి, చెల్లిని తల్లిని ప్రచారాల వరకు వాడుకొని పక్కన పెట్టడం కానివ్వండి, ఇంత మీ కుటుంబానికి ఇంత మేలు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించటం, కుటుంబాన్ని దూషించటం, వాళ్ళ పిల్లల్ని కానివ్వండి, అంటే నా లోకేష్ గారినే కావచ్చు, బ్రహ్మిణి గారిని కావచ్చు, ఆఖరికి దేవాంష్ ఆ బాబు ఏం చేశారు, ఆ బాబు దగ్గర నుంచి అందరినీ ట్రోల్ చేయటం. అంటే మిమ్మల్ని ఇంత కాపాడిన వ్యక్తిని కూడా మీరు ఇట్లా ట్రోల్ చేశారు, అంటే ఇలా మాట్లాడారు, జైలుకు పంపించారు. ఇవన్నీ చూస్తుంటే వీళ్ళకి కొంచెమైనా ఎక్కడైనా మానవత్వం అనేది కనపడుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు లేదు, ఎదుట వాళ్ళది ఎలా ప్రవర్తించాలో తెలియదు, వాళ్ళ స్వార్థం, వాళ్ళ రాజకీయం తప్ప రెండో మనిషి గురించి వాళ్ళకి అవసరంలే. ఈరోజు అదేనండి నిజం, నిప్పు లాంటిది. బాబు గారు దాచాలి, ఆ కుటుంబ విలువ కాపాడాలి అని ఆయనకు అనిపిస్తుంది, కానీ ఆయన అదే ఉద్దేశంతోనే కాపాడారు. కానీ అది ఆగలేదు కదా, బయట వచ్చింది కదా, దాన్ని టీడీపీ వాళ్ళు ఎవరు బయట తీయలేదు. నిజం నిప్పు లాంటిది అనేది. అందుకే ఈ రోజున మొత్తం విషయాలు బయట వచ్చాయి. కానీ ఈరోజు మీరు ఏం చెప్పుకోగలుగుతారు? పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, సో ఇయ్యారు, ఇవన్నీ చెప్పగలుగుతున్నారంటే లేదని వచ్చి వాళ్ళని చెప్పమానండి. ఎందుకు ఆర్కే గారు అన్నప్పుడు కూడా ఆయన వచ్చి ఖండించలా, వాళ్ళ పార్టీ నాయకులు కూడా దాని గురించి మాట్లాడాల. ఎందుకంటే అది నిజం కాబట్టి. మేబీ వాళ్ళు కానీ ఆయన సీఎం కాకుండా ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు కలిసేవాళ్ళు కారేమో, ఇంకా గొడవలు పెరిగుండేవి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ పక్కన లూప్ పెట్టుకుని టెలిఫోన్ ఎక్స్చేంజ్లా నడిపించి అమెరికా కాల్స్ మాట్లాడించి అప్పుడు ₹1,00,000
కోటి రూపాయలు లేవు కానీ లక్షల రూపాయలు సంపాదిస్తే అది కూడా కేసు అయింది, దాన్ని కూడా బాబు గారే మేనేజ్ చేశారు, తప్పించారని చెప్పి కూడా ప్రచారం జరిగింది అప్పట్లో. వాళ్ళ కుటుంబానికి ఎప్పుడూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అంటే కుటుంబ విలువలు కాపాడాలి, ఏదున్నా కేసుకు అని చెప్పి ఇప్పుడు భారతిరెడ్డి గారు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా దాన్ని బయట రానివ్వకూడదు, దాన్ని అంటే రాజశేఖర్ రెడ్డి గారికి తెలియపరచండి అని పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే రోజు తీసుకొచ్చి చెప్పినా కూడా అండి, డిపార్ట్మెంట్ వాళ్ళైనా కూడా మీరు ముందు వాళ్ళకి తెలియపరచండి, అంతేకాని దీన్ని ఎన్కాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు టీడీపీకి. కానీ అలాంటివి జరగకూడదు, ఎక్కడా కూడా బయట మీడియాలో వస్తే అది మన గవర్నమెంట్ వైఫల్యము, సో అందుకని ఎక్కడ మీడియాలో రానివ్వకుండా ఆపండి అని చెప్పి ఆపించిన వ్యక్తి. కానీ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రతిదాన్ని వాడుకునే ప్రయత్నం చేశారు వాళ్ళు. రాజకీయంగా అంటే లేని నిందలు వేయటం, అవును, ఉన్నవే దాశారు బాబు గారు, బయట పెట్టలేదు. స్టిల్ ఈ రోజుకి కూడా ఆయన నోరు తెరవలేదు, ఎవరిని కూడా నోరు తెరవనివ్వలేదు. కానీ ఈరోజు ఆర్కే గారికి వచ్చిన ఆయన మీద దాడికి వెళ్ళిన దానికోసం ఈ రోజున బయట వచ్చింది, లేకుంటే ఆ దాడికి వెళ్ళకపోతే అది కూడా వచ్చేది కాదేమో. అవును, ఇప్పుడు చేసిన తప్పులు ఎక్కడా పోవు కాబట్టి అవి ఖచ్చితంగా మళ్ళీ బయట వస్తాయి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఆస్తులు ఉన్నాయి, అక్కడ ప్యాలెస్లు ఇక్కడ ప్యాలెస్లు అంటే అవన్నీ ఏదైనా ఆయన కష్టపడి సంపాదించారా? వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చిన ఆస్తులు ఏమైనా వాళ్ళకు ఏమైనా ఉంటే పులివెందుల్లో పొలం ఉంటుంది, ఆ పొలం ఏంటి అట్లాగే ఉంది కదా, దాన్ని అమ్మే వీళ్ళు బిజినెస్లు చేయలేదు కదా, పాత ఆస్తులు అమ్మి బిజినెస్ చేసింది ఏమీ లేదు, ప్రజల దగ్గర దోచుకునే. వీళ్ళు మళ్ళీ చెప్తారు 2 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారికి ఇంత పెద్ద 1000 కోట్లు ఎట్లా వచ్చాయని అంటారు. చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న భువనేశ్వరి గారు ఎన్టీఆర్ గారి డాటరు, కొడుకులతో పాటు కూతురు కూడా సమానంగా ఆస్తి ఇచ్చినాడు, సమానంగా ఆస్తి ఇచ్చాడు. ఆవిడ ఫస్ట్ నుంచి ఉన్న ఆవిడ. సో ఆవిడ్ని గురించి మీరు ఇలా మాట్లాడారు అని అంటే ఆవిడకి 2 ఎకరాలు ఎట్లా వర్తిస్తుంది? ఇప్పుడు భువనేశ్వరి గారికి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టే కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా 2 ఎకరాలు అంటే కూడా కరెక్ట్ కాదు కదా, నిజం కాదు కదా. ఇప్పుడు 2 ఎకరాలు ఆయన భాగానికి వచ్చిందా, లేకుంటే 2 ఎకరాలు వాళ్ళు పండించారా అని అంటే ఏ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి తల్లిగారైన ఆవిడ ఏ రోజు ఆవిడ నా కొడుకు సీఎంఐ అని చెప్పి ఆ హోదాతనం ఎక్కడా అనుభవించలేదు. వాళ్ళు అదే పల్లెటూరులో ఉన్నారు, అదే చిన్న ఇంట్లో ఉన్నారు, వాళ్ళ జీవనం అంతా కూడా అట్లాగే గడిచింది, అదే నులక మంచాలే వాడుకున్నారు, అట్లాగే వాళ్ళు పూర్వం రోజుల్లో ఎలా ఉన్నారో సీఎం తల్లిగా ఆవిడ అలాంటివే ఉన్నాయి. ఆవిడ ఏ రోజు నేను ఒక సీఎం తల్లిని అని చెప్పి ఆ దర్పం కానివ్వండి ఆర్భాటం లేకుండా అంతే సింప్లిసిటీతో బతికారు. ఇప్పుడు మనం చూసాం మోదీ గారి తల్లిని చూసాం ఎట్లా ఉన్నారు. కానీ ఈ జనరేషన్కి ఏమిటంటే మనకు సోషల్ మీడియా ఉంది కాబట్టి చూడగలిగాం. కానీ దానికన్నా కూడా ఆ చిన్న ఇంట్లో పూరి ఇంట్లో ఉండటం కానివ్వండి, వాళ్ళ ఒక చిన్న ఇంట్లో ఉండటం, నులక మంచాల మీద అదే పొలంకి వెళ్ళటం, గడ్డి కోసుకోవటం, ఆవుల్ని పెంచుకోవటం, ఇది ఆవిడ రొటీన్ లైఫ్. ఆ లైఫ్లో ఉండటానికే ఇష్టపడ్డారు. వాళ్ళు ఎప్పుడు దర్పం చూపెట్టుకోలేదు. వచ్చిన వెంటనే నా కొడుకు సీఎం నాకేంటనే ప్యాలెస్లు కట్టుకోవటము, పెద్ద కోట్లకు విలువ చేసే కార్లలో తిరగాలంటే తిరగచ్చు, కానీ తిరగలేదు. ఎప్పుడు అలాంటి దర్పం వాళ్ళు చూపెట్టలేదు. వాళ్ళు ఏంటంటే నిజాయితీగా బతికిన వాళ్ళు, అంతేగాని నా కొడుకు సీఎం అయ్యాడు నేను ఇవన్నీ అనుభవించాలని కూడా అనుకోలేదు. అది ఆ కట్టుబాట్లు ఆ విలువలతో కూడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఆ విలువలను కాపాడాలి, కుటుంబ విలువలను కాపాడాలనే ఒక ఉద్దేశంతోనే రాజశేఖర్ రెడ్డి గారిని కుటుంబం గురించి బయట రాకూడదని ఆ రోజున ఆయన చేసిన ప్రయత్నం అది. సో ఆయన ఇన్ని సంవత్సరాల వరకు కూడా అది బయట పెట్టకుండా ఉండటం ఒక మహానుభావుడే అనాలి. ఎందుకంటే ఆయన అన్ని కష్టాలు పడి ఆఖరికి మనం జైల్లో పెట్టినప్పుడు కూడా ఎక్కడ ఆయన ఒక్క మాట మాట్లాడాలి, అవకాశం ఉంది. సరే నువ్వు చేసిన తప్పులు ఏంటనేది కూడా బయట పెట్టకుండా, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తప్పులు చేసినా అది బయట పెట్టకుండా ఆయనకి ఆ ఓర్పు, ఆ సహనం, అవన్నీ ఎలా వచ్చాయో కానీ అలాంటి వ్యక్తి దగ్గర మేమందరం ఆ పార్టీలో ఉండటం అనేది చాలా గొప్పతనంగా, ఒక విలువలతో కూడిన వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనని హుందాతనానికి, ఆయన కుటుంబ విలువలకి ఇచ్చే ప్రాధాన్యతను చూస్తే చాలా గర్వకారంగా ఉంటుంది. రాజశేఖర రెడ్డి కుటుంబం ఎన్ని తప్పులు చేసినా చంద్రబాబు నాయుడు గారి ఓర్పు సహనమే ఆ కుటుంబం ఈ స్థాయికి వచ్చిందని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఈ రోజున ఈ స్థాయిలో వాళ్ళు ఉన్నారా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చేసిన తప్పులు కానివ్వండి, కక్ష తీర్చుకోవాలి అని అంటే అప్పటికీ ఆయన రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నారు. ఎక్కువ వరకు అది తీర్చుకోవచ్చు. అంటే ఒక
ఆ పార్టీలో ఆయన ఎదుగుతున్నాడు. అప్పుడప్పుడు అంటే ఆయన సీఎం కాలేదు కదా, ఏదో ఆయన ఇండివిజువల్గా ఎదగటానికి పాదయాత్రలు చేసుకుంటా ఇది చేస్తూ ఉన్నారు. అలాంటి టైంలోనే ఈ కేసు వచ్చింది. ఇది బయట పెట్టచ్చు, బయట పెడితే ఇంకా ఆయన పాదయాత్ర కూడా చేసేవాడు కాదు, ఆగిపోయే. కానీ అప్పటికే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తూ చాలా అబద్ధాలు చెప్పాడు, మాట్లాడాడు. ఆయన మాట్లాడారు. ఆ రోజు కూడా బాబు గారు ఎక్కడ మాట్లాడలా. అదేంటి నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన మాటలో రాజశేఖర రెడ్డి గారు, నువ్వు నీ తల్లి కడుపున ఎందుకు పుట్టావా అని బాధపడతావని అని మాట్లాడారు. ఎందుకు పుట్టానా నా తల్లి కడుపులో అని అంటే అది ఎంత బాధేసిన రోజులు. అయినా ఆ రోజైనా కూడా నువ్వు ఇంట్లో ఉన్న తల్లిని గురించి మాట్లాడినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కూడా బయట పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక స్నేహానికి విలువిచ్చారు. ఒక పొలిటీషియన్ ఎలా ఉండాలి, కుటుంబ విలువల్ని కాపాడాలి, మన అవసరాల కోసం కుటుంబాన్ని రోడ్డున పడేయకూడదని కానివ్వండి, మానవత్వాన్ని చాటారు. ఇన్ని రకాలుగా ఆయన చేసుకొచ్చారు కదా. దీని అంతటికీ కారణం ఏంటంటే విలువలు కాపాడాలి, మంచి హ్యూమన్ బీయింగ్. అంతటి మంచి మనసు ఉంది కాబట్టే ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా తెలుగుదేశంలో ఉండే వాళ్ళందరూ కూడా అంటే ఆయనకు దగ్గర ఒక సహాయం అని వెళ్ళి చెప్పిన వెంటనే ఖచ్చితంగా అది చేసి అటాచ్ చేయటం, మనుషుల్ని వాళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి బయట రావాలి అని చెప్పి ఆయన కోరుకోవటం కానివ్వండి, అన్నీ కూడా ఆయన అట్లాగే వెంటనే రియాక్ట్ అవుతారు. అది పార్టీకి సంబంధించిన వాళ్ళ, అవతల పార్టీ వాళ్ళ, అంటే ఎవరైనా సరే స్ట్రగుల్లో ఉన్నారు, నార్మల్ పబ్లిక్కా అనేది లేదు. ఎవరైనా సరే సమస్యల్లో ఉంటే ఆ సమస్య నుంచి బయటికి రావాలనేదే ఆయన ధ్యేయం. చంద్రబాబు నాయుడు గారి ఓర్పు సహనమే రాజశేఖర రెడ్డి కుటుంబం రాజకీయంగా ఎదగడానికి కారణం అంటూ విశ్లేషించిన లతా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.